హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ హేమంత్ వచ్చేసా ఈ రోజు ఒక మంచి కాన్సెప్ట్తో మీ దగ్గరకు వచ్చేసా. ఏంటి కాన్సెప్ట్ అసలు? ఏం చెప్తా ఈరోజు? ఓకే, ఏం చెప్తానంటే, మనలో ఒక సబ్స్క్రైబర్ మన దాంట్లో ఉన్న ఒక సబ్స్క్రైబర్ అడిగింది ఏంటంటే, ఒక ప్రోడక్ట్ గురించి అడిగారు. అంటే ప్రోడక్ట్ గురించి సపరేట్గా ఏం అడగలేదు, ఇలా గ్యాస్ ప్రాబ్లం ఉంది, సో దానికి ఏ ప్రోడక్ట్ యూజ్ చేయాలి, సో దాన్ని ఎలా యూజ్ చేయాలి, అంటే ఎన్ని మంత్స్లో రికవరీ అయ్యింది అయితే. సో మేము డీటెయిల్గా చెప్పాము. కాకపోతే ఒక వీడియో చేయ బ్రో, నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ కమెంట్ చేయడం రాని వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటి వాళ్ళు సెర్చ్ చేస్తే నీది వస్తే, అంటే నువ్వు చెప్పేది వాళ్ళకి వెళ్ళిందంటే వీడియో ఇట్స్ సో హెల్ప్ఫుల్ అని చెప్పి అన్నాడు. సరే చేసేద్దాం అని చెప్పి ఫిక్స్ అయిపోయి వీడియో చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, అండ్ ఇంకో విషయం ఏంటంటే, మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద నా బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి, అలానే మీ చేతులతో ఒక మంచి ముద్దు చేతులతో అలాగే కింద లైక్ బటన్ ఉంటుంది, దాన్ని కూడా లైక్ చేసేయండి. అండ్ ఇంకో విషయం మీకు నెక్స్ట్ ఎపిసోడ్ కావాలో దాన్ని కమెంట్ చేయండి. ఓకే, సరే మరి వీడియోలకి వెళ్ళిపోదామా? గ్యాస్ ఎలా ఫామ్ అయితే చెప్తా వినండి. ఇప్పుడు మనకి టాక్సిక్ అనేది ఉంటుందండి. ఇప్పుడు మన చిన్న పేగు ఉంది చూసారా, చిన్న పేగు, అందులో టాక్సిక్ అనేది ఉండిపోద్ది అనమాట. అది ఎలా అంటే, మన బొటన వేలంతగా ఉంటుంది. సో అక్కడ ముళ్ళులా ఉండి, సో అక్కడ టాక్సిక్ అనేది ఉండిపోద్ది. ఎలా ఉంటుంది అది? ఎట్లా ప్రాసెస్ చేయండి అంటే, మందు అవడం వల్ల ఇద్దా టాక్సిక్? అంటే మందు అవడం వల్ల అలా ఉందంట? కాదు. సో ఈ టాక్సిక్ ఎలా అంటే, మనకి మురుకులు, చెక్కినాళ్ళు అలాంటివి తింటాం, ఆ ఫైబర్ అనేది అక్కడ ఉండిపోద్ది అనమాట. ఓకే, ఆ మురుకులు, చెక్కినాళ్ళు, ఇంకేనా కొన్ని తింటాం కదా, జంక్ ఫుడ్ టైప్, కానీ కొన్ని వేరే వేరే తింటా ఉంటాం బయట అవి ఇవి. ఓకే, అవి తినడం వల్ల కూడా అక్కడ మనకి ఫామ్ అవ్వడం జరిగింది. సో ఇంకోటి ఏంటంటే, లేట్ ఫుడ్, అంటే టైంకి ఫుడ్ తినకపోయినా కూడా, ఒక టైం మెయింటైన్ చేయకపోయినా కూడా, ఒక ప్రాసెస్లో నువ్వు వెళ్ళకపోయినా కూడా, ఇది ఫుడ్ విషయంలోనే జరిగింది. అండ్ నువ్వు కరెక్ట్గా ఫుడ్ తీసుకొని, ఒక మంచి హెల్తీ ఫుడ్ తీసుకుంటే నో ప్రాబ్లం. అండ్ ఫుడ్ కూడా టైంకి తినాలి, ఒక టైం సెట్ చేసుకొని. ఓకే, అందుకే చూడండి, మనకి చిన్నగా ఉన్నప్పుడల్లా ఆరోగ్యంగా ఉంటాం, ఎందుకంటే మన స్కూల్కి, కాలేజీకి అన్నిటికి వెళ్తూ ఉంటాం, ఒక టైం మెయింటైన్ చేస్తాం, తింటాం. కానీ పెద్దగైన వయసులో చాలా మంది మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు డిసిప్లిన్, కానీ చేయని వాళ్ళకి కొంచెం ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సరే, ఈ ప్రాబ్లమ్స్ అన్ని పక్కన పెడితే మనం దీనికి ఏ ప్రోడక్ట్ యూజ్ చేయాలంటే, ఏం లేదండి, సింపుల్. మీ దగ్గర ఉంటుంది కదా అలోవేరా. ఓకే, మన అలోవేరా జెల్లీ ఉంది కదా, ఎల్లో కలర్ డబ్బా ఉంటుంది, ఎల్లో టెట్రా ప్యాక్. సో అదే అనమాట. సో అదేంటి, ఇది దానికి ఎలా యూస్ అయ్యింది అంటే, మీ గట్స్ ని క్లీన్ చేస్తుంది. గట్స్ అంటే మీ చిన్న పేగు ఉంటుంది చూసారా, ఆ చిన్న పేగులు ఉన్న టాక్సిక్ ని, ఆ ఫైబర్ మొత్తం తీసి అవతల పడేస్తుంది అనమాట. సో దానివల్ల ఏంటనమాట, మీకు మంచి బెనిఫిట్ ఉంటుంది. ఎలా అంటే, ఆ గ్యాస్ అనేది మీరు అనుకుంటారు అంటే, మనకి ఇప్పుడు ఒక బాటిల్ తాగంగానే తగ్గిపోతుందా బ్రో, మరి నేను ఎక్కువ పెట్టుకోలేను అంటే, మీరు ఏం చేయలేను దానికి. ఎందుకంటే ఒక బాటిల్తో పోతుంది, 2 బాటిల్తో పోతుందని మాత్రం చెప్పలేను. అండ్ ఇది ఏంటంటే, మీరు యూజ్ చేస్తూనే ఉండాలి. యాజ్ పర్ 2 months కానీ, 1 month కానీ, 3 months కానీ, 4 months కానీ, 5 months కానీ, 6 months కానీ, కొంతమందికి అయ్యిద్ది. అంటే అంటే మీకు ఎలా అంటే, మీ పొజిషన్, అంటే ఇప్పుడు గ్యాస్ వచ్చే పొజిషన్ మీకు ఎలా ఉంది అంటే, మీ బాడీలో మీరు ఏ స్టేజ్లో ఉన్నారో మనకు తెలియదు కదా. ఇప్పుడు మీకు స్టార్టింగ్లో ఉందంటే మీకు తెలిసిపోద్ది. ఇప్పుడు మన బాడీలో మనకి హెల్త్ బాగాలేదంటే ఎలా తెలిసిపోదో, మన హెల్త్ రికవరీ అయిందనేది కూడా అలాగే తెలిసింది. సో నీకు గ్యాస్ ప్రాబ్లం ఉంది, సింపుల్. ఈ అలోవేరా జెల్లీ ఏదైతుందో, ఓకే, మన అలోవేరా జెల్లీ ఏదైతుందో, దీన్ని మీరు వాటర్లో కలుపుకొని మాత్రం తాగకండి. 50 ml, మీ దగ్గు మంది ఎలా తీసుకుంటారో డైరెక్ట్గా తీసేసుకోండి. సో చేతికి ఏముండదు, సూపర్ టేస్ట్ ఉంటుంది. సో మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. ఒక 50 ml మార్నింగ్ వేసిన వెంటనే, ఓకే, ఫస్ట్ అది పరకడపం తీసేసుకో. అండ్ నైట్ ఒక 50 ml తీసేసుకో. రోజుకి 100 ml, అది లీటర్ ఉంటుంది. ఓకే, రోజుకి 100 ml అంటే 10 రోజులు వచ్చింది ఒక బాటిల్. సో ఒక్క 1 monthకి 3 బాటిల్స్ పడుతుంది ఈజీగా. అలా ఒకవేళ నువ్వు లెక్కేసుకొని నీ బడ్జెట్కి అయ్యిద్దంటే చేసుకో. కాకపోతే బెస్ట్ రిజల్ట్స్ అనేది మాత్రం ఉంటుంది. అండ్ ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో కాకపోతే నాకు ఇలాంటి ప్రాబ్లం వల్ల బాగా ఫేస్ చేస్తున్నాను బాగా అంటే, ఇది మాత్రం మంచి రిజల్ట్ ఉంటుంది. అండ్ ఇది మీరు అనుకుంటారు, ఇది కేవలం దానికి ఒక్కదానికి పనికొచ్చింది అంటే లేదు. మీ బీపీ కంట్రోల్కి కానీ, మీ బీపీ హై అండ్ లో అవ్వకుండా ఒక మంచి మెయింటెనెన్స్ ఉంటుంది కదా, ఆ దానికి కూడా ఇది పనికొచ్చింది. అండ్ మీ షుగర్ లెవెల్స్కి కూడా ఈ అలోవేరా జెల్ అనేది బాగా పనికొస్తుంది. సో 3 బెనిఫిట్లు ఉన్నాయా లేదా? మరి 3 బెనిఫిట్లు ఉన్నప్పుడు వాడుకోవడానికి ఏంటయ్యా మీకు 3 అంటే, మీకు 3 రోగాలకి ఒకటేసారి ఇదనమాట. మీ బ్లడ్ ప్రెషర్కి అన్నిటికి కూడా చాలా యూజ్ ఉంటుంది. సో ఒకటే ఎలా అంటే, ఒక్క దెబ్బకి 3 పిట్టలు. ఓకే, ఒకే దెబ్బకి 3 రోగాల్ని హతమార్చొచ్చు అనమాట. సో మీకు ఎలాంటి ప్రాబ్లం, ఈ 3 ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా ఇది ఇలాగే కంటిన్యూ చేయండి. 50 ml మార్నింగ్, 50 ml నైట్ తీసుకోండి, సెట్. ఇక మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. సో మంచి అలోవేరా జ్యూస్ని మీరు తీసుకోవచ్చు. అండ్ ఫ్రెష్ అండ్ న్యాచురల్ ఉంటుంది.
మన దగ్గర దొరికే అలోవెరా అనేది మీకు ఇంకెక్కడ దొరకదు, ఈ అలోవెరా జెల్ అనేది. సో మీకు కొనుక్కోవాలని ఉంటే, ఒకవేళ మీరు ఫర్ఎవర్లో చేస్తుంటే పర్లేదు, ఒకవేళ మీకు కొనుక్కోవాలని ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ అలాగే మీ దగ్గర కింద కమెంట్ చేయండి, తర్వాత నేను కాంటాక్ట్ అవుతాను, నా నెంబర్ ఇస్తాను. సో ఆటోమేటిక్గా మీరు కావాలంటే మేము ప్రోడక్ట్ మీకు ఆర్డర్ పెడతాను. సో మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం.